ఇక పిచ్చోడు ఎట్లుంటాడో చూస్తే ప్రపంచ పిచ్చోడు లేకపోతే పదవిలో ఉన్న పిచ్చోడు అంటే షాబాజ్ షరీఫ్ని చూపెట్టి ఈడే పిచ్చోడు అంటే పబ్లిక్ ఈజీగా గుర్తిస్తారేమో. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్నాడు ఎవరిని వాడిని ఎవరు గుర్తించట్లే. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు కూడా ఆసిఫ్ మునీని గుర్తిస్తున్నాడు కానీ ఈయన గుర్తించట్లేదు. తయ్యగా చాలా గంభీరమైన ఫేస్ పెట్టి మొహమంతా దరిద్రంగా పెట్టి భారతదేశంతో మేము ఎట్లాంటి చర్చలు జరపం, భారతదేశంతో మా స్నేహం కావాలంటే కాశ్మీర్ విషయం పరిష్కారం కావాలి అంటూ ఏదో పెద్ద పెద్దగా అరిచేస్తున్నాడు. పిచ్చోడు పరిష్కరించేద్దాం, ఎందుకు పిఓజేకి ఇచ్చేసి సింపుల్, అక్కడ పరిష్కారమే కదా అది. భారతదేశంలో కాశ్మీర్ నీకు ఎట్టగా, ఎందుకంటే అది భారతదేశంలో అంతర్భాగం కాబట్టి ఆ సమస్య పరిష్కరించాలంటే కాశ్మీర్ కూడా మాకు వదిలేసి అవతల ఉన్న పాకాకుపేడు కాశ్మీర్ సింపుల్ పరిష్కారం. ఆ తర్వాత మీరు ప్రశాంతంగా ఉంటారు, మేము ప్రశాంతంగా ఉంటాం. అట్లాగే సైన్యానికి అక్కడ సరిహద్దుల్లో లక్షల కోట్లు తగలేయక్కర్లేదు, దానివల్ల అప్పులు పాలక్కర్లేదు. ఆసిఫ్ మునీర్ వాడి లాంటి వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకొని అక్కర్లేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు హీరోలాగా చలామణి అవ్వాలన్నా, గౌరవంగా చలామణి అవ్వాలన్నా, బాధ్యతగా చలామణి అవ్వాలన్నా కాశ్మీర్ని తీసుకొచ్చేసి భారతదేశానికి ఇచ్చేస్తే సైన్యమే అక్కర్లేదు పాకిస్తాన్. ఎందుకంటే భారతీయులు ఎవడు చొరబడి పాకిస్తాన్లోకి పోడు, పాకిస్తాన్ మీదకి ఇంకెవడు పోతాడు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో కూడా వాళ్ళ భూములు కూడా వాళ్ళు ఏదో అడుగుతున్నది ఇచ్చి పడేస్తే పాకిస్తాన్ సేఫ్గా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. చైనా వాడు ఎట్టాగా యుద్ధం చేయడు, ఈ రెండు దేశాల నుంచి అక్కడికి వెళ్ళి బతకాలని కూడా ఎవడు కోరుకోడు. కాబట్టి ఏం బాధ అక్కడ. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన గారంట భారత్కి పాకిస్తాన్తో స్నేహం కావాలంటే ఈ సమస్య పరిష్కరించాలంటే అన్న అసలు స్నేహం చేయమని ఎవడు అడిగాడు? ఎవడన్నా మూర్ఖుడితో స్నేహం చేయాలనుకుంటాడా?